బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే గుజరాత్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కరు బతికి బట్టగట్టారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మృత్యుంజయుడిలా నడుచుకుంటూ బయటకొచ్చాడు. సీటు నెంబర్ 11కు చెందిన రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మృత్యును జయించి చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సిపి ప్రకటించారు. ప్రమాదం జరగగానే అతను వెనక డోర్ నుంచి దూసుకెళ్లినట్లు సమాచారం. తనతో పాటు తన సోదరుడు కూడా ప్రయాణిస్తున్నట్లు, తర్వాత అతను కనబడలేదని తెలిపాడు. కాగా మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్ గ్రేసియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి సాయం ప్రకటించింది. ఇక గాయాలైన వారి హాస్పిటల్ ఖర్చులు తమ సంస్థ భరించనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రమాదంలో ధ్వంసమైన బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను నిర్మిస్తామని తెలిపారు. ఇక ఈ ప్రమాదం భారీ విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-88 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని 2 భవనాలపై కూలింది. 10 కాదు, 20 కాదు, ఏకంగా దాదాపు 270 మంది మరణించడం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఒకే ఒక వ్యక్తి బతికి బయటకొచ్చాడు. ప్రమాదం తర్వాత మృత్యుంజయుడిలా నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ ప్రమాదంలో భారతీయులతో కొంతమంది విదేశీయులు, చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన తన భార్యను తీసుకురావడం కోసం లండన్ బయలుదేరి అనంత లోకాలకు వెళ్లారు. పాపం ఎలాంటి సంబంధం లేని కొంతమంది మెడికోలు, సీనియర్ డాక్టర్లు కూడా మృతి చెందారు. ఫ్లైట్ 2 భవనాలపై కూలడంతో దాదాపు 35 మంది డాక్టర్లు మృతి చెందారు. మొత్తం ఈ ప్రమాదంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు 35 మంది డాక్టర్లు ఉన్నారు. అయితే ఈ విమానం ప్రమాదానికి ముందు ఓ ప్రయాణికుడి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోగానే వీడియో తీసి పోస్టు చేశారు. దీనికి ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేశాడు. అయినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. ఒకవేళ దీనిపై దృష్టి పెట్టి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదేమో. గతంలోనూ ఈ విమానం అనేకసార్లు మొరాయించింది. సాంకేతిక లోపంతో పలుమార్లు కంప్లైంట్లు వచ్చిన సంస్థ స్పందించలేదని తెలుస్తోంది. డీజీసీఏ కూడా గత నెల నుంచి 3 సార్లు హెచ్చరించినట్లు సమాచారం. సరిగా మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇలాంటి ప్రమాదం జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. కారకులు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కంప్లీట్ గా ఆన్ బోర్డు ఉన్నటువంటి 242 మంది కూడా చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. ఇప్పటికీ అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయినట్లుగా స్పష్టం చేశారు. ఒక అధికారిక ప్రకటన కూడా కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ వచ్చే క్రితం ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ బోయింగ్ ఫ్లైట్
టేక్ ఆఫ్ అనేటువంటి 5 నిమిషాల్లోనే 1:38కి టేక్ ఆఫ్ అయితే 5 నిమిషాల్లోనే అంటే 1:43 నిమిషాల లోపులోనే కుప్పకూలిపోయింది. మఘానీ నగర్ లోని గొడవసర్ అనే ప్రాంతంలో కూలడంతో అక్కడ ఏదైతే ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద పడిపోవడంతో అక్కడ ఒక 20 మంది మెడికల్ చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా 242 మంది అంటే 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్ కో పైలట్. వీరందరిలో 242 మందిలో ఒక్క వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిగా బయటపడ్డారు. రమేష్ విశ్వకుమార్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రం ఫ్లైట్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాక్ డోర్ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనే చర్చనీయాంశంగా మారాడు. ఎందుకంటే జనరల్ గా ఫ్లైట్ క్రాష్లలో ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి పేలిన తర్వాత సర్వైవర్స్ ఉన్నటువంటిది చాలా అతి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రమేష్ విశ్వకుమార్ అనే వ్యక్తి అతనికి మాత్రం ఇది నిజంగా భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అని అంటారు జనరల్ గా సామెత. సో అది ఇతనికి వర్తిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో నుంచి అతను అంత అప్రమత్తంగా ఇంకా జరగబోతుంది, ఇంక ఛాన్స్ లేదు, ఫ్లైట్ కూలిపోతుందని తెలుసుకున్న ఆ క్షణాల్లో అప్పటికప్పుడు అతను బ్రెయిన్ షార్ప్ గా పనిచేసి ఆ బ్యాక్ డోర్ ని నెట్టుకుని వచ్చి కింద పడిపోవటం, జస్ట్ మిస్ అవటం, అంటే జస్ట్ చిన్న స్వల్ప గాయాలతో బయటపడటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. నిజంగా అతను ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. అతనే మెయిన్ విట్నెస్ కాబోతున్నాడు ఈ ఘటన సంబంధించి. 241 మంది అంటే 42లో ఒక అతను బతికాడు కాబట్టి 241 మంది చనిపోయిన దుర్ఘటనలో అతనే మెయిన్ విట్నెస్ లైవ్ విట్నెస్ కాబట్టి అతన్ని ఇక నుంచి విచారించడానికి అంతా డీజీసీ కావచ్చు, లేదంటే దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే రాష్ట్ర కమిటీకి సంబంధించి ఏదైతే ఉంటుందో దర్యాప్తు కమిటీ వాళ్ళంతా కూడా ఇతన్నే మెయిన్ గా ఎవరైతే బయటపడ్డాడో అతన్ని విచారించే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక మరోవైపు ప్రమాదంపై ఈ టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ అని ఒక అధికారిక ప్రకటన చేశారు. ఎందుకంటే ఎయిర్ ఇండియా అప్పటి వరకు కొన్నాళ్ళ కిందట వరకు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేది. దాన్ని ఆ వాటాల మొత్తాన్ని కూడా టాటా సంస్థకి అమ్మారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఓనరు టాటా గ్రూప్ నే భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టాటా గ్రూప్ చైర్మన్. అంతేకాదు కొన్ని కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. మృతుల కుటుంబానికి చనిపోయిన ఒక్కొక్క ప్రాణానికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అంటే 241 మందికి ఒక్కొక్క ₹1 కోటి చొప్పున ఇచ్చేందుకు నష్టం కంపెన్సేషన్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. అదేవిధంగా ఏదైతే కూలిపోవటం వల్ల ఫ్లైట్ కూలిపోవటం వల్ల ఎక్కడైతే బీజే హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ హాస్టల్ యాక్చువల్ గా అది అందులో మెడికల్ ఉంటారు. మెడికల్ అంటే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు, అంటే ఎంబీబీఎస్ అయిపోయిన ప్రాక్టీస్ చేయడానికి ఎవరైతే అక్కడ ఉంటూ ఉన్నారో ఆ బిల్డింగ్ కూడా పునర్నిర్మిస్తాం. ఎందుకంటే ఫ్లైట్ అక్కడ కొలాప్స్ అవడం వల్ల బిల్డింగ్ చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అనేది, చాలా పెద్ద బిల్డింగ్ అది. మొత్తం ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పునర్నిర్మిస్తామని చెప్పారు టాటా గ్రూప్ చైర్మన్. ఇక అక్కడ ప్రస్తుతానికి మొత్తం ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అందరికి కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. ఎందుకంటే ఆ ప్రమాదంలో చాలా మంది అంటే 241 మంది కూడా గుర్తుపట్టలేనంత వీలైనంత కాలిపోవడం జరిగింది. సో వారి డెడ్ బాడీస్ ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటే ప్రతి బాడీని ఆ బాడీలతో సీట్ నెంబర్ ఆధారంగా సీట్ లోనే ఉండి కాలిపోతే ఖచ్చితంగా కొంతవరకు త్వరగా ఫైండ్ అవుట్ అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ పెనుగులాట్లో కుదుగులో సీట్లు మారిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయి కాలిపోయారంటే మాత్రం వారి ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు 242 మంది సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి డిఎన్ఏలతో సరిపోల్చిన తర్వాతే మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే డెడ్ బాడీలు అప్పగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా లెంతీ ప్రాసెస్ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా ఈ పని మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. అఫ్ కోర్స్ ఖచ్చితంగా ప్రమాద కారణాలపై దృష్టి సారించడంతో పాటుగా ముందు రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ చేయడం, తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ఎలాగో ఫినిష్ అయిపోయింది కాబట్టి ఆ డెడ్ బాడీస్ మొత్తం కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటే క్లియర్ కట్ గా ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇవ్వాలంటే డిఎన్ఏ మ్యాచ్ తర్వాత మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మనం విజువల్స్ లో చూసాం, మధ్యాహ్నం కూడా మనం చూపించాం ఎంత తీవ్రంగా కాలిపోయింది. అసలు మనుషులు అక్కడే కాలి బొగ్గైపోయి మసైపోయినట్టుగానే అలా ఆ మంటల్లో పెనుగులాట్లో ఆ మంటలు దాడి తట్టుకోలేక ప్రాణాలు వదిలిన తర్వాత కూడా ఆ బాడీ కాలిపోయి ఆ విధంగా స్టిఫ్ గా ఉండిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలా అంటే జనరల్ గా బర్నింగ్ కేసెస్ అన్ని కూడా ఫ్లైట్ క్రాష్లలో అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లైట్ యొక్క ఫ్యూల్ అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున మంటలు రావటం, మొత్తం కూడా అక్కడిక్కడ పెద్దగా బ్లాస్ట్ కావటం అదంతా జరిగేసరికి
గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీస్ కాలిపోయాయి కాబట్టి వీటి డిఎన్ఏ ప్రాసెస్ మ్యాచ్ చేసిన తర్వాత మాత్రమే ఆ డెడ్ బాడీస్ అప్పచెప్తారు. ఇక మొత్తం ఘటన పైన మాత్రం అయితే ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. అఫ్కోర్స్ టాటా సన్స్ కొంత నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా కొంతమేరకు ఉంటుంది కాబట్టి వారు కూడా కంపెన్సేషన్ చేసి ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రధాని మోదీ చాలా సార్లు ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, 4 సార్లు పనిచేశారు ఆయన. సో ఆయనకి ఆ ప్రాంతం గురించి కావచ్చు, ఆ ఏరియా గురించి కావచ్చు కంప్లీట్ గా తెలుసు. సో అందులోనూ ఒక గుజరాత్ కి సీఎం గా పనిచేసినటువంటి విజయ్ రూపానీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం, ఆయన కూడా అందులో ఉన్నారు. ఆయన వారి సతీమణి లండన్ లో ఉన్నటువంటి ఆయన సతీమణి తీసుకొచ్చుకునేందుకు ఆయన ఫ్లైట్ లో బయలుదేరడం జరిగింది. ఇంతలోనే కోల్పోయిన పరిస్థితి. ఇందులో మనకు తెలిసిందే ఆల్మోస్ట్ 169 మంది ఇండియన్స్ ఉన్నారు. ఒక 57 మంది 52 మంది దాకా బ్రిటన్ లండన్ లో వస్తారు. అంటే లండన్ జనరల్ గా అక్కడి నుంచి ఢిల్లీ వయా అహ్మదాబాద్ లండన్ అన్నమాట. సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే ఫ్లైట్ అది. సో బేసిక్ గా ఇండియన్స్ తో పాటుగా ఆ బ్రిటన్ దేశంలో ఎవరైతే ఉంటారో, లండన్ ఇంగ్లాండ్ దేశం చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వారు కూడా చనిపోవడం జరిగింది. ఇక పోర్చుగీస్ దేశస్తులు ఒక 7 ఉన్నారు. కెనడాకు చెందినటువంటి దేశస్తులు ఒక జాతీయుడు ఒక వ్యక్తి ఉన్నారు. సో ఈ విధంగా అందరినీ అంటే ఆయా దేశాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ఏదైతే దాని ద్వారా ఏదంటే బోర్డింగ్ షీట్ ద్వారా దాని లిస్టు విమానయాన సంస్థ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని పేరు విత్ నేమ్స్ వాళ్ళ ఏజ్ తో సహా వాళ్ళ డీటెయిల్స్ సహా మొత్తం వచ్చి ఉంటాయి. కానీ ఎవరెవరు ఆ వ్యక్తి కాలిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి ఆయనైనా, లేదంటే ఆ పక్క సీట్లో పడిపోయాడా, లేదంటే ఆ కుదుపుకి ఎక్కడో పడి వేరే వాళ్ళ బాడీతో కలిసిపోయి కాలిపోయాడా, అంటే ఇట్లా ఈ విధంగా ఒక లెంతీ ప్రాసెస్ అనమాట. ఇది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్పించి అంత ఈజీగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం అయితే చాలా కష్టం కాబట్టి ఆ ప్రాసెస్ మీద ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే భారతదేశ విమానయాన సంస్థ సంబంధించి విమానయాన చరిత్రలోనే ఇంత పెద్ద అంటే 1996 తర్వాత 1996లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో ఆల్మోస్ట్ 349 మంది చనిపోయారు. ఆ తర్వాత ఈ స్థాయిలో చనిపోవటం ఇదే రెండవ అతిపెద్ద ఇన్సిడెంట్ గా మనం చూడాల్సింది. భారతదేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అందులోనూ భారతదేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇది రెండవ అతిపెద్ద ప్రమాదంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో నిజంగా ఈ డీజీసీఏ కావచ్చు అంటే అసలు కారణాలు ఏంటి, బ్లాక్ బాక్స్ ఒకటి ఉంది. బ్లాక్ బాక్స్ లో ఏం జరిగిందంటే ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత జరగకపోయే ముందు అంటే ఫ్లైట్ క్రాష్ ముందు జరిగే అక్కడ వాదన పైలట్ కో పైలట్ మధ్య జరిగిన సంభాషణ మొత్తం కూడా ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ రికవరీ కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఫ్లైట్ క్రాష్ లో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి బాగా ఆ మంటల తీవ్రతకి ఆ దాడికి మొత్తం కూడా కంప్లీట్ గా బ్లాక్ బాక్స్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ రికార్డ్ ఉంటుందో అది మాత్రం ఎక్కడికి పోదు, అది ఉంటుందనేది విమానయాన సంస్థ కావచ్చు లేదంటేనో పైలట్ అనుభవం ఉన్నటువంటి పైలట్ చెప్పే వాదన. సో ఆ బ్లాక్ బాక్స్ తీసిన తర్వాత ఖచ్చితంగా క్రాష్ కు ముందు ఎటువంటి సంభాషణ జరిగింది, ఏటీసీతో సంబంధాలు ఆల్రెడీ లేవని చెప్తున్నారు. అంటే ఫ్లైట్ టేకాఫ్ అయినకు వచ్చేప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి సో అక్కడ ఏదైతే సంభాషణ జరుగుతుంది అంటే వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏటీసీకి ఇలా ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఖచ్చితంగా దీన్ని ఒక గైడ్ చేయాల్సిన అవసరం ఉందని. అది ఖచ్చితంగా ఏదో కొన్ని కమాండ్స్ అయితే ఇచ్చి ఉంటారు. ఆ కమాండ్స్ మొత్తం కూడా ఆ బ్లాక్ బాక్స్ లో ఉంటాయి కాబట్టి ఆ బాక్స్ ను రికవర్ చేసిన తర్వాత దాన్ని ఆడియోను బయటకు తీసిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో విచారణలో మెయిన్ గా ఎవరైతే బయటపడ్డారో రమేష్ అనే వ్యక్తి దాంతో పాటుగా ఈ బ్లాక్ బాక్స్ రెండు కూడా చాలా కీలకంగా కాబోతూ ఉన్నాయి. కీర్తి, వెంకట్, ఒక ప్రయాణికుడు వీడియో తీసి ఎయిర్ ఇండియాకు ట్యాగ్ చేశారు అని అంటున్నారు కదా, అయినా కానీ పట్టించుకోలేదు ఎయిర్ ఇండియా. ఒకవేళ పట్టించుకొని ఉంటే ఇలాంటి దుస్థితి రాకపోయి ఉండేది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్, ఎగ్జాక్ట్ గా మనం చూసాం. ఆకాష్ వాస్తవ్ అనే ఒక ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్ గా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి వచ్చాడు. ఇది ట్రాన్సిట్ లో అహ్మదాబాద్ లో ఆగి అక్కడి నుంచి లండన్ వెళ్తుంది. బట్ అతను అహ్మదాబాద్ వరకే టికెట్ తీసుకున్నారు కాబట్టి అక్కడ దిగిపోయాడు. సో అక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరే ముందే అతను తన ముందున్నటువంటి సీట్ సంబంధించిన డిస్ప్లే ఏదైతే ఉంటుందో, జనరల్ గా ప్రయాణికుడికి ముందున్నటువంటి డిస్ప్లేలో సీట్ డిస్ప్లేలో కొన్ని సినిమాలు చూసుకోవడానికో లేదంటే ఏదైనా గ్యాడ్జెట్ ఎలక్ట్రానిక్ డివైస్ లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి సో అది అతను ట్రై చేసే ప్రయత్నం చేశాడు. అది కంప్లీట్ గా మనకి స్క్రీన్ టచ్ లో ఉంటుంది. ఆ స్క్రీన్ టచ్ చేసినప్పుడు కూడా అది పనిచేయలేదు. దానికి పనిచేయడం కోసం అతను కొన్ని టాక్టిక్స్ కూడా చేశాడు, అయినప్పుడు కూడా పనిచేయలేదు. ఆ విషయాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఎయిర్ ఇండియా సంస్థకి పెట్టినట్టుగా అతను చాలా స్పష్టంగా
చెప్తున్నాడు. తన అనుభవాన్ని పంచుకున్నాడు. నేను త్రుటిలో మిస్ అయ్యాను, అహ్మదాబాద్ లో పోవడం వల్ల, నేను అక్కడ వరకు ఉండటం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఈ విషయాన్ని అక్కడ సాంకేతిక ఇష్యూ ఉంది, నా సీటు ముందే కూర్చున్నటువంటి, నా సీటు ముందు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అంటే ఏం పని చేయట్లేదు అని చెప్పడం కోసమే తాను ఆ స్క్రీన్ షాట్ తీసి అక్కడికి ఎయిర్ ఇండియాకి పంపించానని, కానీ అయినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు, స్పందించలేదు అని చెప్తున్న పరిస్థితి అని కూడా అతను ఆకాశ్ వాస్తవ్ అనే ఒక ప్రయాణికుడు అక్కడ అందులో ఆ విమానంలో ట్రావెల్ చేసి త్రుటిలో తప్పించుకున్న వ్యక్తి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నిజానికి ఆ ఫ్లైట్ ఏదైతే ఎయిర్ ఇండియా 171 బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది గతంలో కూడా 2024 జూన్ తో పాటు డిసెంబర్ లో కూడా 2 సార్లు సాంకేతిక సమస్య తలెత్తింది. అప్పుడు త్రుటిలో కూడా అప్పుడు కూడా వందలాది మంది, అంటే 300 మంది ఒకసారి ట్రావెల్ చేస్తున్నారు, ఒకసారి 202 మంది ట్రావెల్ చేస్తున్నారు. సో అప్పుడు కూడా జస్ట్ మిస్, అంటే అప్పుడు ప్రమాదానికి గురి కాలేదు, సాంకేతిక సమస్య తలెత్తడంతో సంభవ్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేయటం కానీ లేదంటేనేమో త్రుటిలో నుంచి ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. ఆ ఫ్లైట్ అప్పుడు ఆ సమయంలో పైలట్ కో-పైలట్ యొక్క చాకచక్యం వల్ల ఆ 2 సంఘటనలో కొంత బయటపడిన పరిస్థితి. కానీ ఈసారి మాత్రం సేమ్ అదే ఫ్లైట్ ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని సార్ట్అవుట్ చేయకపోవడం వల్ల కుప్పకూలి ఈ రోజు 241 మంది సజీవ దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. వారితో పాటుగా అక్కడ కాలేజీ హాస్టల్లో బిల్డింగ్ లో కూలిపోవడం వల్ల అక్కడ కూడా ఒక 20 మంది మెడికల్ చనిపోయారు. వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూసినట్లయితే ప్రమాదానికి చిన్న నిర్లక్ష్యం కారణమా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ఇంకా ఒక సంచలనంగానే మిస్టరీస్ అనేది టేక్ ఆఫ్ అయినటువంటి 5 నిమిషాల్లో కూలిపోయింది అనేది వాస్తవం. అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా చనిపోయారు, ఎక్సెప్ట్ 1% తప్పించి అందరూ చనిపోయారు. అదేవిధంగా హాస్టల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కూడా చనిపోయారు అనేది ఇప్పటి వరకు అయితే క్లియర్ కట్ గా చాలా స్పష్టంగా ఉంది. బట్ ఇక నెక్స్ట్ ప్రాసెస్ డెడ్ బాడీస్ అప్పగింత కుటుంబ సభ్యులకి అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఆ తర్వాత విచారణకు సంబంధించి ఈ కారణాలు ఏంటి, ఏ అంశాల బేస్ మీద ఇది జరిగింది, ఎవరు నిర్లక్ష్యం వహించారు, ఎవరు పట్టించుకోలేదనే అంశాలని ప్రధానంగా దాని దృష్టి పెట్టబోతున్నారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.